ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నిన్నటిదాకా మిడిసిపడిన బంగారం ఇప్పుడు డౌన్ ట్రేడ్లోకి వచ్చినట్టుగా కనబడుతోంది. ప్రపంచమంతా కూడా ప్రతిరోజు పీక్ రీచ్ అవుతూ ఇంతకుముందు చేరినటువంటి స్థానానికి అత్యున్నతమైనటువంటి ప్రదేశ టైంకి హై టైం వైపు చేరుకుంటున్నటువంటి గోల్డ్ సడన్ గా దిగొచ్చేటువంటి సమయం ఆసన్నమైనట్టుగా ప్రపంచం నుంచి వార్తలు గుప్పమంటున్నాయి. దానికి అనేక రకాల కారణాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రెండ్ను అనుమానిస్తే 1970 నుంచి 1980 మధ్యలో జరిగినటువంటి గోల్డ్ రేట్లలో పెరుగుదల తగ్గుదలను ఒకసారి మనం పరిశీలిస్తే 1970 నుండే ఉన్నటువంటి గోల్డ్ 80 వరకు వచ్చేసరికల్లా దాదాపుగా 60% పైగా పెరిగింది. కానీ 1980కి వచ్చేసరికల్లా 50% పైగా తగ్గిపోయింది. అంటే అంత ఎక్కువ పెరిగి మళ్ళీ అంత తగ్గుదలకు వచ్చేసి ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్కి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ చూస్తే 2013 తర్వాత అంటే దాదాపుగా 12 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితికి రీచ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆనాటి సిచ్యువేషన్ ఏదో ఉందో గోల్డ్కి ఇవాళ ఆ గోల్డ్ ఆ స్టేజ్కి తిరిగిపోయేటువంటి కనబడుతుంది. ఆ పద్ధతి కనబడుతుంది, ఆ లక్షణాలు కనబడుతున్నాయి. సో దీనికి కారణాలు ఏమిటి అని మనం ఒకసారి బెనిఫిట్స్ చూస్తే, మొట్టమొదటిది భారతదేశంలో గోల్డ్ కొనేటువంటి సీజన్ పూర్తయింది. అంటే ఇక ఈ సీజన్లో గోల్డ్ ఇంత పెద్దగా కొనలేక నెక్స్ట్ మళ్ళీ జనవరి వరకు పెద్దగా కొనుగోళ్లు ఉండకపోవచ్చు, ఇంత భారీ ఎత్తున ఉండవు. ఇందులో 10% 20% ఒకవేళ కొనుగోళ్లు ఉండొచ్చు తప్ప 70% వరకు 80% వరకు కొనుగోళ్లు జరగకపోవచ్చు అనేది ఒక ఆలోచన. రెండోది ఏమిటంటే ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్ చాలా బలపడ్డాయి, లాభాల్లో పరిగెడుతున్నాయి. ఆ మధ్య విపరీతమైన ఫ్లక్చుయేషన్లో ఎప్పుడు ఎంత తగ్గిపోతుందో, ఎంత డమాల్మడి పడిపోతుందో అని భయంగా ఎదురు చూసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజుకు రేపటికి ఎంత పెరుగుతుందో చూద్దామన్నంత ఉత్సాహాన్ని కలిగించేటట్టుగా స్టాక్ మార్కెట్లు మొత్తం కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. అంటే గోల్డ్ మీద పెట్టే పెట్టుబడుల కన్నా స్టాక్ మార్కెట్ మీద పెట్టుబడులు పెరిగాయి. ఇక మూడో వైపున చూస్తే దేశాలు పర్చేజ్ చేసేటువంటి బంగారాన్ని ప్రస్తుతానికి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్నంతలో మనం స్థిరీకరించుకుందాం, ఎందుకన్నా అక్కర్లేదని ఉద్దేశంతో చాలా దేశాలు విరమించుకున్నాయి, బంగారాన్ని కొనడం అనేది విరమించుకున్నాయి. ఇంకొక రీజన్ మనం తీసుకుంటే భారతదేశం చైనానే ప్రపంచ మార్కెట్లో గోల్డ్ని సగానికన్నా ఎక్కువ కొంటాయి. అంటే మొత్తం దేశం ప్రపంచం లోపల మొత్తం కొనేటువంటి గోల్డ్లో 50%కు పైగా భారతదేశం చైనా ఈ రెండు దేశాలు మాత్రమే కొంటూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ రెండు దేశాల్లో కొనడం అనేది తగ్గింది. హైయెస్ట్ రేట్లు పెరగడం వల్ల కావచ్చు, లేక మరి ఏదైనా కారణం కావచ్చు, కానీ విపరీతంగా కొనేటువంటి తత్వం చాలా తగ్గిపోయింది. ఒక్క దీపావళి టైంలో మన భారతదేశంలో కొంచెం దాన్ని విపరీతంగా కొనడం అనేది జరిగింది తప్ప, ఆ వారం రోజుల సందడి తప్ప మిగతా రోజుల్లో పెరిగిన రేట్ల వల్ల మధ్యతరగతి వారి వరకు ఇటువైపు రావడం మానేశారు. ఓన్లీ ఉన్నత శ్రేణి వారు బాగా కొనగలిగే కెపాసిటీ ఉండేవాడు తప్ప గోల్డ్ కొనడం అనేది మానేశారు. ఇవి కూడా ఒక కారణాలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఆర్థిక మాంద్యం, కొంచెం మాంద్యంలో తేడా వచ్చినట్టుగా కనబడుతుంది. మనకు ఆర్థిక మాంద్యంలో తేడాలు కనబడుతున్నాయి. అంటే ఆర్థిక మాంద్యం ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి నుంచి కొంచెం కోలుకునేటువంటి దిశకు మనం చేరుకుంటున్నాం. నాలుగోది ఏంటంటే రూపీ బలపడింది, డాలర్ కూడా బలపడింది. డాలర్ ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు గోల్డ్ తగ్గిపోతుంది. సో ఈ మధ్య కాలంలో డాలరు బలపడటం అనేది ఎక్కువైపోయింది, బలంగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, ఇంకా స్ట్రాంగ్ వైపు ప్రయాణం చేస్తుంది. కాబట్టి గోల్డ్ డౌన్ ట్రేడ్లోకి వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తర్వాత ప్రపంచ యుద్ధాల్లో ప్రస్తుతానికి మనకు రష్యా యుద్ధం ఒకటే మనకు కనబడుతుంది తప్ప మిగతా యుద్ధాలన్నీ దాదాపుగా తాగిపోయాయి. ఇప్పుడు యుద్ధ వాతావరణాలు లేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మనకు ఇజ్రాయిలు గాజాల మధ్య జరిగినట్టు యుద్ధం ఎప్పుడైతే ఆగిపోయిందో ప్రపంచ శాంతి వైపు ప్రయాణం చేస్తుండగా కనబడుతోంది. ఇది కూడా ఒక రకంగా బంగారం డౌన్ ట్రేడ్కి కారణమైపోయిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ ఈ అనేక రకాల కారణాలు దీంట్లో ఉన్నాయి. ఈ కారణాలన్నీ కలుపుకుంటే బంగారం ఇవాళ సుమారుగా మరి $424 ఒకేసారి తగ్గిపోయే పరిస్థితి, ఔన్స్ రేట్ లోపల తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే దాదాపు 6.3% ఒకేసారి డౌన్ఫాల్ కనబడింది. అలాగే వెండి 7.3% డౌన్ఫాల్ కనబడింది. వెండి అయితే 1,10,000 నుంచి 1,20,000 మధ్యలో ప్రయాణం చేసిన వెండి ఢమాలమని పడిపోయి 81,000కి వచ్చేసింది. బంగారం మరి
మనకు దాదాపుగా 1,30,000 టచ్ చేసినటువంటి బంగారం, అందుకన్నా ఎక్కువగా పెరిగిపోయిన బంగారం ఇప్పుడు అది మరి ఇవాళ 1,20,000 లోపుగా టచ్ అయ్యే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అంటే మార్పు చాలా ఎక్కువ గణనీయంగా కనబడుతోంది. భవిష్యత్తులో ఇంకా బాగా డౌన్ ట్రేడ్లకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. 1,00,000కు దిగువగా వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ప్రపంచ నిపుణులంతా చెప్తున్నారు. కాబట్టి బంగారాన్ని కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తాత్కాలికంగా కొనడం ఆపేసేయండి. ఎందుకంటే రేట్లు బాగా డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బాగా తగ్గితే మరి అప్పుడు మనం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంతకన్నా పెరిగే అవకాశాలు అయితే కనబడటం లేదు. ప్రస్తుతానికి మాత్రం కొంతకాలం గ్యాప్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. పెరుగుతున్న దానికి మనకు ఇబ్బంది లేదు, కానీ తగినప్పుడు మాత్రం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తల్లో భాగంగా మరి ఇప్పుడు డౌన్ ట్రేడ్లో ఉంది కాబట్టి గోల్డ్ను ప్రస్తుతానికి ఎవరు కొనకండి. వెండి కొనాలనుకుంటే మాత్రం కొనొచ్చు కొంతవరకు తప్ప, వెండి మళ్ళీ పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి తప్ప బంగారం మాత్రం పుంజుకునే అవకాశాలు వెంటనే కనబడటం లేదు. కొంత గ్యాప్ ఇస్తే మంచిది. తాత్కాలికంగా బంగారాన్ని కొనకండి ఎవరు కూడా. కొంతకాలం గమనించిన తర్వాత ఎంతవరకు తగ్గుతుందో చూసిన తర్వాత ఎక్కడి నుంచి అయితే మళ్ళీ పుంజుకోవడం ప్రారంభమవుతుందో అప్పుడు కొనడం అనేది మంచి విషయం అని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఫాలో కమ్మని కోరుకుంటున్నాం.